అనకాపల్లి జిల్లా పంచదార్ల వద్ద జరుగుతున్నటువంటి అక్రమ మైనింగ్ ప్రాంతం దగ్గర ఇప్పుడు మనం ఉన్నాం. ప్రస్తుతం ఈ మైనింగ్ చూసేందుకు వైసీపీ నాయకులంతా కూడా పెద్ద ఎత్తున ఇక్కడ తరలి వచ్చారు. ఇక్కడ ఏం చూశారు క్షేత్రస్థాయిలో, అసలు ఇక్కడ ఏంటి, అసలు ఏం జరుగుతున్నదంటే ఇప్పుడు ఉన్నటువంటి వైసీపీ లీడర్స్ అడుగుతున్నారు. చూడండి, అసలు మీరు ఇక్కడ ఈ పరిస్థితులు గమనించారు, మీకు ఏమనిపించింది, మీకు ఏం తెలిసింది? సార్, ఇప్పుడు ఇది పంచదార్ల అనేది పవిత్ర పుణ్యక్షేత్రం, శివుడి ఆలయం. ఇది వందలాది సంవత్సరాలుగా ఇక్కడ కొలువైనటువంటి శివుని ఆలయం ఈ పరిసర ప్రాంతాల్లో ఇక్కడ అక్రమ మైనింగ్ జరుగుతుందంటే నిజంగా దుర్మార్గం సార్. ఎందుకంటే మా ప్రభుత్వ హయాంలో ఎటువంటి మైనింగ్ జరగకూడదని చెప్పేసి గత మాజీ ముఖ్యమంత్రి వర్యులు మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకొని మా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి జీవో నెంబర్ 97 రద్దు చేయడం జరిగింది. కానీ ఇప్పుడు ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఎక్కడ రంగురాలు ఉన్నాయి, ఎక్కడ మైనింగ్ ఉందని చెప్పేసి దృష్టి పెట్టి ఈ రకంగా ప్రసిద్ధిగాంచినటువంటి దేవాలయాలను కూడా వదలకుండా ఈ రకంగా చేయడం అయితే దుర్మార్గం అని చెప్పి తెలియజేస్తున్నాం సార్. మొత్తం మీద ఇప్పుడు ఈ ప్రాంతంలో జరుగుతున్నటువంటి మైనింగ్ని మాత్రం ఇక్కడ ఉన్నటువంటి స్థానికులంతా కూడా వద్దు, దీన్ని ఎట్టి పరిస్థితులు నిలుపుదల చేయాలని చెప్పి ప్రధానంగా వాళ్ళంతా కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఏదైతే ఈ మైనింగ్ ప్రాంతం ఉందో, ఇప్పుడు ఈ మైనింగ్ జరుగుతున్న ప్రాంతం నుంచే ఈ పంచదారులు అనేవి 5 దారులకు సంబంధించి మనుగడకే ముప్పు వాటిల్లుతుందని ప్రధానమైనటువంటి ఆరోపణ. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి 5 దారుల్లోని ఇప్పటికే 2 దారులు పూర్తిగా కూడా నిలిచిపోయాయి. మరో 3 దారులు మాత్రమే ఇంకా ప్రస్తుతం ఉన్నాయి. అవి కూడా పూర్తిగా బురద వాటర్తో వస్తుందని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అంటున్నారు. మీరు చెప్పండి, ఇక్కడ స్థానికులు కాబట్టి మీరు అసలు ఇక్కడ ఏం జరుగుతుందని మీరు అంత భావిస్తున్నారు, చెప్పండి. ఇక్కడైతే ఇప్పుడు పురాణత నుంచి ఉన్న శివాలయం, ఇక్కడ పంచదారులు అనే ఊరు ఇది. అంటే ఇక్కడ అక్రమ మైనింగ్ చేస్తూ, ఎందుకంటే ఇక్కడ ప్రసిద్ధిగాంచిన ఒక పురాతన దేవాలయాన్ని అక్కడికి వచ్చే నీళ్ళని ఇక్కడ పుణ్యస్థానాలుగా చేస్తుంటారు. ఒక కార్తీక మాసంలో కాదు, ప్రతి సంవత్సరం కూడా ఇక్కడికి వచ్చి తండోపదండగా వచ్చి ఇక్కడ ఉన్న లోకల్ వాళ్ళందరూ కూడా స్నానాలు చేసి ఈ ప్రదేశాన్ని ఇక్కడ అక్రమ మైనింగ్ తీయడం వల్ల భూమిలో వాటర్ అయితే ఇంకిపోయి ఈ నీరు, ఈ మట్టిని అంతా సరే ఆ కాలంలోకి వచ్చి అక్కడ మట్టి నీరంతా కూడా కలుషితం అయిపోయింది. ఇప్పుడు స్నానాలు చేయడా కూడా మట్టితో స్నానం చేయవలసి వస్తుంది. ఈ అక్రమ మైనింగ్ ఆపితే కానీ, ఇక్కడ ఈ అక్రమ మైనింగ్ ఆపినట్లయితే ఇప్పుడు ఇక్కడ ఉన్న దేవస్థానాన్ని, ఇప్పుడు పురాతన దేవస్థానాన్ని వాళ్ళు అభివృద్ధి చేసి ఇప్పుడు ఎంత అయితే ఇక్కడ కొన్ని కోట్ల రూపాయలు, కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఇక్కడ అక్రమ మైనింగ్ తోలి సంపాదించినటువంటి ఈ కూటమి ప్రభుత్వానికి ఇంకా ఇక్కడ దేవాలయాల్లో ఇలాంటి వాటిని కూడా ధ్వంసం చేయడానికి చూస్తున్నారు. కాబట్టి ఇది వెంటనే అడ్డుకోవడానికి వైఎస్ఆర్ పార్టీ తరఫున ఇక్కడ ఉన్న జిల్లా ప్రెసిడెంట్ వాళ్ళ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఇది ఆపకపోతే ఇక్కడ ఉన్న ప్రజలకు కూడా ఎంత ఇబ్బంది అని చెప్పేసి తెలియజేస్తూ ఇది అంటే ఈ అక్రమ మైనింగ్ ఆపాలని చెప్పి కోరుకుంటున్నాం. ఇక్కడ ప్రజలకు ఇక్కడ పరిస్థితులు చూసిన తర్వాత మీకేమనిపిస్తుంది? ఇక్కడ పరిస్థితులు చూస్తుంటే ఇదే అదునుగా ఉన్నట్టుగా ఈ నియోజకవర్గం ఎమ్మెల్యే గేవల్ మాఫియా అని ఈ ప్రాంతం అంతా కూడా ఈ 2 సంవత్సరాలు అభివృద్ధి ఏం చేయలేదు, గ్రావెల్ వ్యాపారం చేసుకున్నట్టే కనిపిస్తుంది. ఇక్కడ హిందూ దేవాలయాలను కూడా నువ్వు గుర్తించవలసింది. నువ్వు హిందువు కాబట్టి హిందూ దేవాలయాలని మనం అప్రదర్శ పాలు చేయకుండా మనం నిన్ను ఎమ్మెల్యే గెలిపించిన నియోజకవర్గం ప్రజలందరూ కూడా తప్పుడు సంకేతాలు పబ్లిక్లోకి వెళ్ళలేకుండా ఈ దుర్మార్గాన్ని వెంటనే తక్షణం ఆపి గవర్నమెంట్ కూడా ఈయన మీద ఇక్కడ ఉన్న పరిస్థితులను అన్నీ చూసుకుని తగు చర్యలు తీసుకుని ఈ దుర్మార్గమైనటువంటి చర్యలు హిందూ దేవాలయాల మీద కలుషిత నీరు కూడా పంచదారుల నీళ్ళు అంటే మంచి సురక్షిత ఈ చుట్టుపక్కల గ్రామాలన్నింటిలో కూడా ఉత్తరాంధ్రలోనే గొప్ప దేవాలయం. ఇటువంటి దేవాలయంలో బురద నీరు వస్తుందంటే ఎంత అప్రదిష్ట పాలు చేస్తున్నారు అన్నది ఈ నియోజకవర్గం ఎమ్మెల్యే చూసుకుని దీని మీద ఈ నియోజకవర్గం ఎమ్మెల్యే మీద ఈ ప్రభుత్వం, కోట ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. ఇప్పుడు ఎక్కడైనా సరే అండి, స్థానికుల అభిష్టం మేరకే ప్రభుత్వాలు ముందుకెళ్తాయి కదా. మరి మీ స్థానికులు మీకు వ్యతిరేకంగానే ఈ మైనింగ్ జరుగుతుంది అంటే దీన్ని మీరు ఏమనుకుంటున్నారు? దీన్ని మేము అనుకోవడం అంటే కేవలం సంపాదన కోసం చేసే పని అండి ఇది. ఇప్పుడు వేరే ఇదేం కాదు. ఎవరికి పంచదారులు అంటే 5 దారులు కలిసి వస్తాయండి. ఎంతో ఎప్పటి నుంచో పుణ్యక్షేత్రం అండి ఇది. అలాంటి దాన్ని పాడు చేసి కలుషితం చేసి మురికి నీరు వస్తుందండి. ఇప్పుడు ఏమనుకోవాలండి చెప్పండి? దీన్ని నో మైన్ జోన్గా పెట్టి చేయాలి ఇప్పటికైనా సరే. చేస్తేనే నో మైనింగ్ జోన్ కింద ప్రకటిస్తేనే వెంటనే ఇమీడియట్గా ప్రకటించాలండి. ఈ జనాన్ని చూసైనా ప్రకటించాలి. ఇది ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నటువంటి వాళ్ళ అభిప్రాయం. ఎందుకంటే వాళ్ళు పరమ పవిత్రంగా పూజించేటువంటి, భావించేటటువంటి పంచదారుల మనుగడ పూర్తిగా కూడా కనుమరుగయ్యే పరిస్థితి కనిపిస్తుందని వాళ్ళంతా కూడా ఆవేదన చెందే పరిస్థితి కనిపిస్తుంది ఇక్కడ.